హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్, వీడికి గట్స్ ఎక్కువ. 6th ఎపిసోడ్. ఏం జరిగినా మీ ఇద్దరి మధ్య ఉండాలి. మూడో వ్యక్తి మీ మధ్య ప్రమేయం ఉండకూడదు. తను మన ఇంటి గౌరవం నాన్న. దానికి ఎప్పుడూ మచ్చ తీసుకురానని నాకు మాట ఇవ్వు అంది బామ్మ. ప్రామిస్ నాని అన్నాడు ఆర్యన్. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు నాన్న. అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో. పాముకి తలలో మాత్రమే విషం ఉంటుంది. మనిషికి స్వార్థం అనే విషం నిలువెల్లా నిండిపోయి ఉంటుంది. నీకు ఈ సత్యం తెలిసేంత వరకైనా ఆ పరమేశ్వరుడు నన్నుంచితే బావుండును అనుకుంది భారమైన మనసుతో బామ్మ. అప్పటికే ఆర్యన్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అతన్ని పిల్లో మీదకి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి కింద బొంత వేసుకుని పడుకుంది శాంతమ్మ. ఉదయం చీర తీసుకుని వెళ్ళి హారికకి ఇచ్చి, ఇది మీ అత్తగారి చీర. తనకు చాలా ఇష్టం. తన వస్తువులన్నీ అలాగే భద్రపరిచి ఉంచాను. నా కోడలి చీర తన కోడలికి ఇస్తున్నా అని ఎమోషనల్ అయింది శాంతమ్మ. ఆమెకు ఆర్యన్ మదర్ అంటే ఎంత ఇష్టమో గ్రహించి, అమ్మమ్మగారు చీరే కాదు అత్తయ్య గారి గౌరవాన్ని కూడా కాపాడుకుంటాను అంది ఆవిడ చేతులు పట్టుకున్న హారిక. మనస్సు నిండే మాట చెప్పావమ్మా అంటూ నుదుటిని కిస్ చేసి, త్వరగా రెడీ అయ్యిరా, పూజ చేద్దుగాని, కొత్త కోడలు దీపం వెలిగించాలి అంటూ వెళ్ళిపోయింది. ఆ చీరను ప్రేమగా నిమురుతూ అది గుండెలకు హత్తుకుంది. ఆత్మీయ భావం ఏదో చుట్టుముట్టినట్టుగా అలాగే ఉండిపోయింది హారిక కాసేపు. ఈ ముసల్ది ఏదో ఒకటి చేసి హారికతో నన్ను పూజలు చేయించమని పురమాయిస్తుంది. ఈ నస నేను భరించలేననుకుని రోజు కంటే త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయింది భారతి. అశోక్, సుజన, సోను కూడా వచ్చి కూర్చుని, ఏంటి చెల్లాయ్, ఆవిడగారు కిందకి దిగరా, పైనే దాక్కుంది పెడసరంగా అన్నాడు అశోక్. సైలెంట్గా ఉండు, ఇంట్లో ఎవరైనా వింటే పెద్దావిడకు మోసేస్తారు అంది భారతి చిన్నగా. ఎన్నాళ్ళు చెల్లాయ్ ఆవిడగారి పెత్తనం అంటూ గింజుకున్నాడు. తప్పదు మరి, కొన్నాళ్ళు భరించాలి. ఆర్యన్ మన చేతిలో ఉన్నన్ని రోజులు మనకు భయం లేదు. వాళ్ళదంతా తూతూ మంత్రం పెత్తనం అంతే అన్నయ్య క్రూయల్గా నవ్వింది భారతి. అత్త అంటూ కళ్ళతోనే సైగ చేసింది శాంతమ్మ రావటం చూసిన సోను. అందరూ సైలెంట్ అయిపోయారు. సుజన మిశ్రమ స్పందన, కళ్ళు వదిలేసి చూడటం తప్ప నోరు విప్పదు. విప్పినా అశోక్ ఊరుకోడు. అదే మెయిన్ రీజన్. మణి, వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని సోఫాలో కూర్చుని శాంతమ్మ. అలాగే అమ్మా అంటూ వెళ్ళింది మణి. భారతి, అమ్మాయితో పూజ చేయించు అంది బామ్మ. పెదవులు కదుపుతూ తిట్టుకొని, అయ్యో అత్తయ్య, నేను బ్రేక్ఫాస్ట్ చేసేశాను, నైట్ డిన్నర్ చెయ్యక ఆకలి వేసి అని నైస్గా చెప్పింది భారతి. అప్పుడే వచ్చిన ఆర్యన్ కంగారు పడుతూ, మామ్, హెల్త్ బాగాలేదా, డాక్టర్కి ఫోన్ చేయనా అన్నాడు నవ్వు మొహంతో. లేదు నాన్న, ఏదో కొద్దిగా నలతగా ఉండి తినలేదంతే, డాక్టర్ వద్దులే అంది. ఓకే ఓకే అని శాంతమ్మ పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు ఆర్యన్. మణితో కలిసి వస్తున్న హారిక రావటం చూసి బ్యాచ్ అంతా కళ్ళు తేలేశారు దెబ్బకు. నోట్లో పెట్టుకున్న ఇడ్లీ ముక్కను జారేసి నోళ్లు బావురు కప్పల్లా తెరిచి అందరూ భారీ షాక్కు లోనైతే, హారికను తమ ఇంట్లో చూడగానే సోను మరింత షాక్ అయ్యి, అంతలోనే కోపం బుస్సున పొంగి కోపంగా లేచి, ఏయ్ నువ్వేంటిక్కడ అంటూ పెద్దగా అరిచింది సోను. సోను అంటూ గంభీరంగా పిలిచి, ఇంటి కోడలు ఇక్కడ కాక ఎక్కడ ఉంటుంది, ఏంటా మతిలేని ప్రశ్న అని అంది కోపంగా బామ్మ. అమ్మమ్మ, ఈ ఈడియట్ బావకు భార్య, ఛీ అంటూ చీదరించుకుంది సోను. వితిన్ సెకండ్లో సోను చెంప పేలింది. అందరూ అలాగే చూశారు నోళ్లు వదిలేసి. ఆర్యన్ కొట్టాడు అనుకుంటున్నారా? అబ్బా ఆశ. ఆస్కార్ అవార్డుకి ఏకగ్రీవంగా ఎన్నికైన టాలెంట్ ఉన్న మహానటి భారతి గారు కొట్టారండి. అత్తా అంటూ పౌరుషంగా అరిచింది బుగ్గన చేతిని పెట్టుకొని. షటప్ అంటూ అరిచి, తనెవరనుకున్నావు, పెదబాబు భార్య, నోటుకొచ్చినట్లు మాట్లాడితే చంపేస్తా అంది ఎర్రబడిన కళ్ళతో భారతి. అదేం చేసిందో తెలుసా అంటూ ముక్కుపుటాలు ఎగరేస్తూ రోషంగా అంది సోను. మణి, అమ్మాయిని తీసుకువెళ్ళి దీపం వెలిగించమను అని ఆర్డర్గా చెప్పింది శాంతమ్మ. పదండి మేడం అని తీసుకువెళ్ళింది మణి. అప్పుడు స్పృహలోకి వచ్చాడు. అప్పటి వరకు రెప్ప కొట్టకుండా హారికనే చూస్తున్నాడు. సోను వాగుడేమీ పట్టించుకోలేదు. ఆర్యన్ చూపులు ఎక్కడ ఉన్నాయో గ్రహించి కడుపు మండి సోను చెంప మీద చూపించింది ఆ మంట భారతి. సోను కోపంగా నేలను తన్ని వెళ్ళిపోయింది. దేవుడి గదికి తీసుకువెళ్ళి ఇంటి ఆచారంగా కొత్త కోడలు వెలిగించే 7 కుందుల దీపపు సెమ్మెను చూపించి వెలిగించమంది మణి. భక్తిగా నమస్కరించి పువ్వులు పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ, నన్ను ఎందుకు ఈ తాళి బంధం అనే చట్రంలో ఇరికించావో నీకే తెలియాలి తండ్రి. కట్టినవాడు ద్వేషంతో కట్టాడు. ఆ ద్వేషం ప్రేమగా మార్చుకునే సహనం నాకివ్వు స్వామి. అమ్మమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చే మనోధైర్యాన్ని నాకు ప్రసాదించు అని వేడుకుంది.
కంట్లో చిరుతడి చేరింది హారికకి. పెదబాబు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంది శాంతమ్మ. నువ్వు రా నాని అన్నాడు ఆర్యన్. నేను మీ నాన్నతో కొంచెం మాట్లాడే పనుంది, నువ్వు కాని అంది బామ్మ. హారిక రావటం చూసి మణి, అమ్మాయికి కూడా టిఫిన్ పెట్టు అంది శాంతమ్మ. అది విని కూర్చున్నవాడల్లా చైర్ నుంచి లేచాడు ఆర్యన్ కోపంగా. ఆంటీ, నేను తర్వాత చేస్తా అంది నెమ్మదిగా హారిక. భారత్కి పిచ్చ హ్యాపీ. ఆర్యన్ లేవటం చూసి ఇన్నర్లో తెగ డాన్సులు వేసేసుకుంది కూడా. కన్నా అంటూ బేస్ వాయిస్తో పిలిచి, నీ ప్రవర్తన సరిచూసుకో, ఇది పద్ధతి కాదు అని హెచ్చరించి హారిక చెయ్యి పుచ్చుకొని తీసుకువెళ్ళి ఆర్యన్ ఎదురుగా కూర్చోబెట్టి కోపంగా చూస్తూ, నీ ప్రవర్తన మీదే బేసై ఉంటుంది ఆమె గౌరవం, ఇది గుర్తుంచుకో అని. చూస్తావేం, వడ్డించమని అంది శాంతమ్మ. కోపంగా ఇడ్లీని ఫోర్కుతో డిగ్ చేస్తూ హారిక మీద ఉన్న కోపంతో ఇడ్లీని మర్డర్ చేస్తున్నాడు ఆర్యన్. అది ఉడికినప్పుడే చచ్చింది, నువ్వు మరింత చంపనవసరం లేదు కానీ అంటూ గద్దించింది బామ్మ. గుర్రుగా చూస్తూ మింగలేక మింగాడు ఆర్యన్. మిడిగుడ్లేసుకుని అలాగే చూస్తున్న భారతిని చూసి, కాఫీ తీసుకురమ్మంటారా మేడం అంది వినయంగా మణి. ఇప్పుడేమీ వద్దులే అని కోపం చూపించలేక లోపల దాచుకోలేక వెళ్ళిపోయింది తన రూంలోనికి. తీరుబడిగా వచ్చాడు సురేంద్ర. అప్పటికే అందరి టిఫిన్స్ అయ్యాయి. ఏం సూరి, నీకు రాను రాను బద్ధకం అవుతున్నట్లు ఎక్కువవుతున్నట్లుందే అంది కోపంగా శాంతమ్మ. అమ్మా, అది నైట్ నిద్ర పట్టక లేవటానికి లేట్ అయింది అన్నాడు నసుకుతూనే. మణి, రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్ అందరూ ఒకేసారి రావాలి చెప్పు. తడవకు ఒకరు వస్తూ ఉన్నారు, లేటుగా వచ్చే వాళ్లకు టిఫిన్ సర్వ్ చేయకండి అంది హుకుం జారీ చేస్తున్నట్టు బామ్మ. అమ్మా అంటూ బేలగా చూశాడు సురేంద్ర. పెదబాబు, రేపటి నుండి నీ డాడ్ నీతో పాటు జాగింగ్ తీసుకువెళ్ళు, ఒంటికి మెదటికి పట్టిన బద్ధకం వదులుతుంది అంటూ ఆర్డర్ వేసింది బామ్మ. గతుక్కుమన్నాడు సురేంద్ర. టిఫిన్ చేసి నా రూముకు రా అని వెళ్ళిపోయింది బామ్మ. ఆర్య, మీ నాని చెప్పిందని నన్ను ఉదయమే లేపితే ఊరుకోను, ఇప్పుడే చెప్తున్నా అంటూ బెదిరిస్తున్నట్లు అన్నాడు సురేంద్ర. హిట్లర్ ఆర్డర్ డాడ్ వేశాక ఫాలో చేయటమే కాదు కూడదు అనే వర్డ్కి తావే లేదు అన్నాడు ఆర్యన్. అంటే ఏంటి, మీ నాని ఏది చెప్పినా చేసేస్తావా? నీ బాబును నేను చెబితే వినవా అంటూ పళ్ళు నూరాడు సురేంద్ర. నాని చూడు, డాడ్ నన్ను బెదిరిస్తున్నాడు అంటూ గట్టిగా అరిచాడు ఆర్యన్. అవ్వా, నేనా బెదిరించానా? చూసావా మణి, ఎంత దుర్మార్గుడో అంటూ వాపోయాడు సురేంద్ర. చిన్నగా నవ్వి, రండి సార్ అంది టిఫిన్ వడ్డిస్తూ మణి. నీ గారం మా అమ్మగారం వల్లే ఇలా మొండివాళ్ల తయారయ్యాడు వీడు అని గుర్రుగా చూస్తూ వెళ్ళాడు సురేంద్ర. భారతి ఎవరికో ఫోన్ చేసింది. అవతల పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో భారతి, కంగ్రాట్స్ అన్నాడు వెటకారంగా నవ్వుతూ. మండిపడుతూనే, ఎందుకు కంగ్రాట్స్, నేనేమన్నా ఏపీకి గవర్నర్ అయ్యానా అంటూ మండిపడింది భారతి. హాహాహా, నీకు అలాంటి పోస్ట్ గనుక ఇస్తే రాష్ట్రాన్ని చుట్టబెట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్ళగల సత్తా ఉన్నదానివి అన్నాడు వంకరగా నవ్వుతూ ఆ పర్సన్. నీ పొగడ్తలకు థ్యాంక్స్. సోది ఆపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. వచ్చిన తిప్పులాడిని ఇంటి నుండి ఎలా పంపాలో అంది భారతి. వాడి ఇన్నర్ నీకంటే తిప్పులాడి ఎవరుంటారు? అలా తిప్పుకునే వేస్ట్ ఫెల్లోగాడు సురేంద్రను ఈజీగా ముగ్గులోకి దించావు కదా అనుకుని హేళనగా నవ్వుకున్నాడు. ఏంటి మౌనం? ఇన్నర్లో టాక్ ఆపి నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి అని కోపంగా అంది భారతి. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? నీకు ఏ కష్టం రాకుండా ఆర్యన్ మంచి పని చేస్తే ఎంజాయ్ చేయకుండా కాకిలా అరుస్తావే అన్నాడు ఆ పర్సన్. కూల్ అవుతూ, నాకా మంచా? ఏంటో అంత మంచి అంటూ సాగదీసింది భారతి. సరిగ్గా ఆలోచించు భారతి, నీకే తెలుస్తుంది అని అర్థం కాలేదా? అయితే చెబుతా విను. నువ్వు ఆర్యన్ మ్యారేజ్ చేస్తాను అంటూ ఫేక్ నక్షత్రం గల అమ్మాయిని సెట్ చేశావు, కానీ అది ఆగింది. ఇప్పుడు వెనక ముందు లేని దాన్ని, కులం గోత్రం జన్మ నక్షత్రం తెలియని దాని వల్ల మన పని ఇంకా ఈజీ అవుతుంది. నువ్వు వాళ్ల మధ్య అగాధం సృష్టించకు. వాళ్ళిద్దరూ కలిస్తేనే మన పని ఈజీగా అవుతుంది. 20 సంవత్సరాల నిరీక్షణ మనది, అది గుర్తుపెట్టుకో అన్నాడు. అవును, ఆ నిధి అంతా అనంత పద్మనాభ స్వామి నిధి అంత ఉంటుందంటావా అని ఆశగా అడిగింది భారతి. ఓసి నీ ఆశలు దొంగలతోల, మరీ ఇంత ఆశ అంటూ నవ్వాడు అతను. ఆక్సిజన్ లేకుండా అయినా బ్రతుకుతారు కానీ ఆశా స్వార్థం లేని వాళ్ళు ఈ జగతిలో ఎవ్వరూ ఉండరు అని ఉడుక్కుంటూ అంది భారతి. అదే నిజమేలే, నేను చెప్పింది బుర్రకెక్కించుకొని ఆర్యంలో మార్పుకు నువ్వు రీజన్ కాకు అన్నాడు ఆయన. ఓకే, నేను చూసుకుంటా అని కట్ చేసి ఫోన్ వేళ్ల మధ్య ఆడిస్తూనే, వాళ్ల మధ్యకు వెళ్ళకూడదు, అది ఎలా కుదురుతుంది? వాళ్ళు ఒకటైతే హారిక కడుపు పండి ఆర్యంలా ఇంకొకడు పుట్టుకు వస్తేనో, వీడి తర్వాత వాడు ఇంటికి వారసుడవుతాడు. నా పిల్లలకు పుట్టే పిల్లలు కూడా వాడి వెనకే చేతులు కట్టుకొని నిలబడే దుస్థితి వస్తుంది.
నో నో, నా ప్రాణం ఉండగా అలా జరగదు, జరగనివ్వను. అటూ ఇటూ తిరుగుతూ ఇంకో 2 రోజుల్లో వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ పెద్దావిడ. అది జరగనివ్వకూడదు అని ఆలోచిస్తూనే ఏదో తట్టి క్రూయల్గా నవ్వుకొని ఎవరికో ఫోన్ చేసి తన ప్లాన్ చెప్పి, నేను ఫోన్ చేసినప్పుడు రావాలి అంది భారతి. ఓకే మేడం అన్నాడు అవతలివాడు. ఫోన్ కట్ చేసి కిందకి వెళ్ళింది భారతి. శాంతమ్మ రూంలో తల్లి పక్కన కూర్చుని మౌనంగా చూస్తున్నాడు సురేంద్ర. సూరి, పెళ్లి ఎలా జరిగినా పెళ్ళే, అది మనం ఒప్పుకొని తీరాలి. బయట వాళ్ళు తప్పుగా అనుకొని చెవులు కొరుక్కునే ఛాన్స్ మనం ఇవ్వటం కూడా పొరపాటే అందామె. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అన్నాడు సురేంద్ర. ఈవినింగ్ మీడియా వాళ్ళని రమ్మని వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి మనందరికీ ఈ పెళ్లి ఇష్టమే, మనకు అభ్యంతరం ఏమీ లేదని చెబుదాము. మన శత్రువులకు ఇదొక అవకాశంగా మారకుండా చూసుకోవాలి అని, అలాగే రేపు వేణుగోపాల స్వామి గుడికి తీసుకెళ్ళాలి. అవన్నీ చూడు అంది శాంతమ్మ. అమ్మా, మీరు వెళ్ళండి, నేను రాలేను, నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అన్నాడు. సూరి, ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఆ ఊరికి వెళ్లకుండా అంటూ ప్రశ్నించింది. మౌనమే సమాధానం అయ్యింది సురేంద్ర నుండి. అంటూ భారంగా ఊపిరి వదిలి భుజం తట్టి వెళ్ళు అంది ఆవిడ. వెళ్తూనే వెనక్కి తిరిగి సారీ మా అంటూ వెళ్ళిపోయాడు సురేంద్ర. పరమేశ్వర, అంతా నీ దయ, నా బిడ్డలను క్షేమంగా చూడు అనుకుంది మనసులోనే శాంతమ్మ. ఆఫీస్కి వెళ్ళటానికి బ్యాగ్ వ్యాలెట్ తీసుకుంటున్న సురేంద్ర మెడ చుట్టూ చేతులు బిగించి, ఏంటండి డల్గా ఉన్నారు అంది ప్రేమ కురిపిస్తూ భారతి. ఏం లేదు భారతి, అమ్మ రేపు వేణుగోపాల స్వామి సన్నిధికి ఆర్యన్ దంపతులను తీసుకుని వెళ్ళమంది. నాకు కుదరదన్నాను. దానికి అమ్మ ఫీల్ అయింది అన్నాడు సురేంద్ర. మనస్సులోనే తల కొట్టుకుంటూనే పైకి నవ్వుతూ, నువ్వు వెళ్ళకపోతే సరేలే, తల్లిగా నాకు తప్పదు కదా, నా బంగారాన్ని ఒంటరిగా వదిలేస్తానా అంది నవ్వుతూ. భారతిని ముద్దు చేస్తూ, నువ్వు బంగారానివే, అందుకే నువ్వంటే పిచ్చి, అందరి మీద ఇంత ప్రేమ చూపిస్తావు అన్నాడు నవ్వుతూనే సురేంద్ర. ఈవిడి గారి అసలు రూపం చూస్తే ఈ మహానుభావుడు ఏమైపోతాడో పాపం. మనోళ్ళు మరీ గుడ్డోళ్ళ ఉన్నాడమ్మా, కాస్త ఐకేర్కి తీసుకెళ్లి చూపించాలి ఈయన గారిని. సౌరభ్ సెగలు కక్కుతూ సిగరెట్ పెట్టెలు ఊదేస్తూ తల్లో వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ మండిపడుతున్నాడు. తన ఎదురుగా తన ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. రే ఆర్యన్ గాడికి ఏదో ఒకటి చెయ్యాలి, వాడు పొగరెక్కి కొట్టుకుంటున్నాడు, మంచి ఐడియా చెప్పండ్రా అన్నాడు కోపంగా సౌరభ్. వాణ్ణి మనం ఏం చేయగలంరా అని భయంగా అన్నారు ఫ్రెండ్స్. ఆలోచిస్తే ఏదో ఒకటి చెయ్యొచ్చు, చించండిరా అన్నాడు అటూ ఇటూ తిరుగుతూనే సౌరభ్. రే సౌరభ్, నాకు ఐడియా వచ్చింది అన్నాడు ఫోన్ చేసి న్యూస్ గురించి చెప్పిన ఫ్రెండ్. చెప్పరా వేణు అన్నాడు టెన్షన్గా. ఆర్యన్ ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, అది కక్ష సాధించడానికి ఇలా చేశాడని, తన ఫ్యాక్టరీకి ఎగనెస్ట్గా కోర్టులో కేసు పెట్టి మోయించిందని, ఆమె మీద పగతో పెళ్లి చేసుకున్నాడు, తనకి ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగినా అడిగే నాదుడే లేడని, ఆర్యన్ మహాజన్ ఇంత క్రూరత్వానికి ఒడికట్టాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తే వాడి పరువు మురికి కాలువలో కొట్టుకుపోతుంది. అప్పుడు హారికని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఎలా ఉంది అన్నాడు వేణు. వావ్ సూపర్ అంటూ వేణును హత్తుకొని, బ్రిలియంట్ ఐడియా అని, రేయ్ మన టీంని అలర్ట్ చేయండి, వెంటనే అన్ని సోషల్ మీడియా యాప్స్లో రచ్చ రచ్చ అవ్వాలి అని కసిగా పళ్ళు నూరుతూనే తలగరేసి, స్టైల్ కొడతావురా, ఇప్పుడు చెయ్యరా చూస్తాను అనుకున్నాడు సౌరభ్. ఆఫీసులో మార్నింగ్ హారికని చూసిందే కళ్ళ ముందు నుండి కదలక పదే పదే కనిపిస్తూ ఉంటే ఇరిటేట్ అవుతూ, నేను దానికి పనిష్మెంట్ ఇస్తున్నట్లు లేదు, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్లుంది, అది నన్ను చంపడానికి అలా రెడీ అయి వచ్చింది అనుకుంటూ మొహాన్ని దోసిళ్లలో దాచుకుని కూర్చున్నాడు ఆర్యన్. పాపం పిల్లాడు, ఇప్పుడే ఇలా అయితే రేపు ఫస్ట్ నైట్ గదిలో ఏమైపోతాడో ఏంటో. డోర్ తీసుకుని వస్తూ, ఏంటి బావా బాగా టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడిగాడు ఉదయ్. ఆ, కావాలని తెచ్చుకున్న కదా, ఇచ్చిని అని మంట రేపుతోంది కచ్చిగా అన్నాడు. అదోలా చూస్తూ, బావా నీకు గజ్జి తామరా ఉన్నాయా అని దూరం జరుగుతూ, నాకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయవా ప్లీజ్ అన్నాడు ఉదయ్. నీ అయ్యా అంటూ పేపర్ వెయిట్ విసిరి, చంపుతా గజ్జి మొహమాడా, నాకు గజ్జి అని పూర్తిగా పలక్కుండా చీచి యాక్ అంటూ బాడీ అంతా షేక్ చేశాడు వికారంగా మొహం పెట్టుకుని ఆర్యన్. పేపర్ వెయిట్ని ఎగరేసి క్యాచ్ పట్టుకుంటూ, నువ్వే కదా బావా అన్నావు ఇచ్చి అని, అందుకే డౌట్ వచ్చింది అన్నా, తప్పా బావా అంటూ సాగదీశాడు ఉదయ్. గుర్రుగా చూస్తూ, ఆపరా డ్రామా బేస్, నువ్వెందుకన్నావో తెలుసుకోలేనంత వెర్రి పుష్పాన్ని కాదు అంటాడు ఆర్యన్. పళ్ళికిలించి, మా చెల్లి ఏం చేసింది బావా, సో క్యూట్ గర్ల్, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నా తన మీద మార్నింగ్ ఏం అరుస్తున్నావు, నీకు మనసే లేదబ్బా అంటూ ఉడికించాడు. మనసుండబట్టే ఈ బాధ, అదే లేకపోతే దాని
అసలు లేకపోతే ఈ బాధ ఉండకపోను అన్నాడు బాధగా. బావా, నేనొకటి చెప్తాను వింటావా అని ఆర్యన్ మోహన్ చూసి, నువ్వు అనుకున్నట్లు తనేమీ చేయలేదు అని నా మనసు చెప్తోంది. నేను తనతో మాట్లాడానా అప్పుడే నాకు అనిపించింది తను నువ్వు అనుకున్నట్లు ఏమీ చేయలేదని. కోపంతో షటప్ అంటూ అరిచాడు పూర్తి చేయకముందే ఆర్యన్. బావా, అది కాదురా అని ఏదో చెప్పేలోపే, నోరెత్తితే చంపేస్తాను ఉదయ్. తన గురించి నాకంటే నీకెక్కువ తెలుసా? సంవత్సరం పాటు తన నీడలా ఉన్నా. అది ఎక్కడికి వెళ్ళినా వెన్నంటే తోడుగా వెళ్ళాను. అది చేసే పనుల్లో తనకే తెలియకుండా నా చెయ్యి అందించా. దాని అందం నన్ను ఫస్ట్ ఆకట్టుకున్న. తనలో ఉన్న జాలి, దయ అనే గుణం తన వైపు నన్ను ఆకర్షితుడిని చేసింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ నన్ను తన వైపు లాక్కెళ్ళింది. మీరంతా అనుకున్నట్లు తనని ఫ్యాక్టరీ మీద తప్పుడు కేసు పెట్టిందనే కోపంతో పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నారు. కానీ కాదు. అది ఒక విషనాగు. పడగ నీడలోకి వెళుతుందని తన మెడలో బలవంతంగా తాళి కట్టాను. దానికి ఇక్కడ అంటూ హార్ట్ మీద వేలు పెట్టి చూపించి, దానికి ఇక్కడ గుడి కట్టానురా. నీకు తెలుసా? తెలియదులే. ఎవ్వరికీ తెలియదు. అంతెందుకు దానికే తెలియదు. నా శ్వాసగా దాన్ని ఎప్పుడో మార్చేసుకున్నాను. అందుకే ఇంత పెయిన్ నాకు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఆర్యన్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్.